నాటిక ముళ్ళ తీగలు. ప్రదర్శకులు నవరస థియేటర్ ఆర్ట్స్ విశాఖపట్నం. రచన దండు నాగేశ్వరరావు గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి నెక్స్ట్ మహాశయులు, పెద్దలకు, పిల్లలకు, అలానే రసజ్ఞులైన కళని ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి మా కళాభిమానం. ఈరోజు నేను మీ అందరితో ఓ ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన దేశంలో టెక్నాలజీ బాగా పెరిగింది. సోషల్ నెట్వర్క్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ అందరికీ అందుబాటులో వచ్చేసాయి. ఆన్లైన్లో గేమ్స్, సాంగ్స్, మ్యూజిక్ ఇవి కూడా అందరూ యూజ్ చేస్తారు. వీటన్నిటితో పాటు కృత్రిమ మేధస్సు, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొంతమంది సైబర్ నేరాలు మోసాలు ఇక్కడికి వచ్చిన అందరూ ప్రశాంతంగా నాటకం చూస్తున్నాం. వస్తే దొంగలు దొంగతనాలను భయపెడతాము. అయినా తెలియదా లేకపోతే నేను చదువుకోలేదా? ఇదిగో మేమందరం యూత్ కాబట్టి మంచి లవ్ స్టోరీ చెప్పు. అందులో థియేటర్ ఉండాలి, డాన్స్ ఉండాలి. చూస్తుంటే ఇక్కడికి ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మోతాదుకు మించి రొమాన్స్ ఉండాలి. అవన్నీ సినిమాల్లోనూ ఓటీటీలోనూ చూస్తూనే ఉన్నారు కదా. సమాజంలో పౌరుడిగా, ఒక కళాకారుడి బాధ్యతగా ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలని అందుకని ఈ సైబర్ నేరాలు మోసాలు పైన నేను వాటికి సరిపోతా. అదే అలాగంటున్నావు. మన నారాయణ ఉన్నాడు, యశ్వంతని ఉన్నాడు, మగనని ఉన్నాడు, తేజాన్ని కూడా ఉన్నాడు. నువ్వు వద్దులే, నేను ఉన్నాను. చాలా రోజుల నుంచి చూస్తాను. పెద్ద ఉన్నాడు కూడా చూడకుండా నాకు రెస్పెక్ట్ అవ్వట్లేదు. అంటే మాత్రం వడేస్తామేమిటి? నేను ఆటలు ఆడతాను అంతే. ఆడే నన్ను పట్టించుకోవట్లేదు. అవును, ఆటలు ఆడితే మనం వచ్చేసేది కొద్ద అమ్మాయి కూడా ఉండాలి కదా. రెడీ ఉంటావా? అడగ ముందే చెప్పేశారు. పూర్వం ఊళ్ళ మీద పడి దోచుకోవడానికి దొంగలు ఎలా వచ్చేవారు? కానీ ఇప్పుడు అలా కాదు. ఊళ్ళోకి రారు, వీళ్ళలోకి రారు, కంటికి కూడా కనిపించదు. కానీ మొత్తం కొల్లగొట్టేస్తారు. వాళ్ళు మంత్రగల్లా వాళ్ళే సైబర్ నేరాలు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని సన్నివేశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సమయస్ఫూర్తితో నచ్చితే అదొక నాటకం. సరే సరే సరే. ఈ నాటకానికి ఏం పేరు పెడదాం? మీరు చెప్పండి, ఏం పేరు పెడదాం? సైబర్ క్రైమ్. ఇక ఆలస్యం ఎందుకు? తొందరపడు. టెక్నాలజీ వినియోగించుకొని నీ దినచర్య ప్రారంభించు. అడుగు తీసి అడుగు వేస్తే చాలు. మా ఆన్లైన్లో ఎన్నో సర్వీసులు ఉన్నాయి. ఒకసారి అవన్నీ చూడండి. మేము అందించే సేవలు చూడండి. మేము ఆన్లైన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆన్లైన్ లోన్లు ఎన్నో సర్వీసులు అందిస్తాం. మీరు చేయవలసిందల్లా జస్ట్ 10 minutes చేస్తే చాలు. క్షణాల్లో మా రిప్రజెంటేటివ్ మీ ముందుకు వచ్చి
వివరాలన్నీ మీ ముందుంచుతాడు. లే, తొందరపడు, లే, తొందరపడు, లే. ఓ మనిషి, ఓసారి ఆలోచించు. జస్ట్ అంటూ వాడిని వెంట పడుతూనే ఉంటాడు. ఒక్కసారి కనుక దానికి అలవాటు పడ్డామంటే అంతే, ఇంకా నన్ను వాడు జీవితం ఎదుర్కొన్నాడు. లే, తొందరపడు, లే. చూడకుండా కాఫీ ఎప్పుడైనా తాగండి. ఇదిగోండి. మంచిగానే ఇదిగోండి, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేశారు. తట్టుకోలేకపోతున్నాను మెసేజ్ పోతా. నేను చూస్తాను వెళ్ళు. ఏంటండి? నీ మొహం చూసి వేరే విశేషమే. అడగకుండానే 2 లక్షల లోన్ తనకు వచ్చేస్తుంది. ఏమైందండి? నో మార్టిగేజ్ అట, నో షూరిటీ అట, నో పేపర్ అట. వద్దంటే డబ్బే. అవును, ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి మీకు ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ఏంటో ఆదాయ నెంబర్ ఇస్తే చాలట. అయ్యో, ఆనందం ఎవరు చెప్పకూడదండి. ముందుగా మా యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాం. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాం. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది పంపించండి. ఓటీపీ నెంబర్ ఇస్తే చాలట. అయ్యయ్యో, ఓటీపీ ఎవరికి చెప్పకూడదండి. ఇప్పుడు సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. సెండ్ చేశాం. థాంక్స్. ఇంకా మీ పని అయిపోయినట్టే. మరి పని అయిపోయిందట. నా అకౌంట్లో 70,000 పోయాయి. నా అకౌంట్లో 80,000 పోయాయి. నా అకౌంట్లో 1,00,000 రూపాయలు పోయాయి. అమ్మో, నా అకౌంట్లో 2 లక్షలు పోయాయి. అమ్మో, నా అకౌంట్లో 3 లక్షలు పోయాయి. అలా నిల్చొని చూస్తానంటే ఏదో ఒకటి చెప్పి. అయ్యో, ఆడదాన్ని, నాకేం తెలుసండి. అయ్యయ్యో. కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు లేదా అసలు పూర్తిగా చదివే రాని వాళ్ళు మోసపోయారండి. బాగా పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కూడా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు పడే. మాకు అయినా కాలేవు కట్టు కట్టు మాకు అయినా కాలేవు కొలువులేని బతుకు అలుసు తల్లిదండ్రుల కంటి నలుసు కొలువులేని బతుకు అలుసు తల్లిదండ్రుల కంటి నలుసు నిరుద్యోగి ఆవేదన అడిగిన చెప్పులకు తెలుసు ఆవేదన అడిగిన చెప్పులకు తెలుసు. నేను ఒక నిరుద్యోగి. డిగ్రీ పట్టా చేత పట్టుకొని ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ. డిగ్రీ పట్టాకు విలువ లేదు. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నా. విద్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఈ ఎండ మావి జీవితానికి ముగింపు ఇవ్వు. మా దరిద్రం వదిలేది, మా బ్రతుకులు బాగుపడేది. ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగా. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాను. అన్ని ఎండమావులు, అన్ని మోసాలే. ప్రభుత్వం పట్టించుకోదు. కాలం కలిసి అష్ట కష్టాలు పడి నన్ను చదివించిన నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పాలి? నా కుటుంబాన్ని నేను ఎలా ఆదుకోవాలి? విధి నన్ను వెక్కిరిస్తూ నేను
ఎందుకు ఈ సమాజానికి ఇంత చిన్న చూపు? ఈ నిరుద్యోగ రహస్యం నుండి నేను ఎప్పుడు బయటపడతాను? నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? నా కుటుంబాన్ని నేను ఎప్పుడు ఆదుకుంటాను? ఎప్పుడు టెక్నాలజీని వాడుకోండి, అన్ని దరిద్రాలు వదిలించుకోండి, వెంటనే బాగుపడిపోతాం. గూగుల్ వర్క్ స్పేస్ ద్వారా మిమ్మల్ని మేము నడిపిస్తాం. మాకు కాల్ చేయండి, మాతో చాట్ చేయండి, వెంటనే మీకు కావాల్సిన జాబ్స్ పొందండి. మా కేడీ ఇంటర్నేషనల్ కంపెనీలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ ఉద్యోగాలు, ఆఫ్లైన్ ఉద్యోగాలు, డైలీ పేమెంట్ ఉద్యోగాలు, వీక్లీ పేమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇలా ఎన్నెన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జస్ట్ మా వెబ్సైట్ ఓపెన్ చేసి జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మేమే మీ దగ్గరికి వస్తాం. మీ దగ్గరికి వస్తాం, మేమే మీ దగ్గరికి వస్తాం, మేమే మీ దగ్గరికి వస్తాం. నేనే మీ దగ్గరికి వస్తాను. ఓకే ఓకే మరిరాజ్ గారేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను కేడీ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి మాట్లాడుతాను. సార్, నా నంబర్ మీకెలా? అది నేను మీ ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ అయ్యా. రెజ్యూమ్ ఒకటి ఫార్వర్డ్ చేయమన్నాను. మా కంపెనీలో పనిచేయడానికి కొంతమంది యువకులు కావాలి. నెలకి 80,000 జీతం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రిఫర్ చేస్తాను. సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను జాయిన్ అవుతాను. ఓకే 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 వెరీ గుడ్. మీ మొబైల్ నెంబర్కి ఆఫర్ లెటర్ సెండ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా కంపెనీకి ఒక పాలసీ ఉంది. మా కంపెనీలో పని చేయాలంటే ముందుగా 2 నెలల శాలరీ సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలయ్యా. మీరు కంపెనీ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు డబ్బులని తిరిగి ఇచ్చేస్తాం. చూడండి, చాలా మంచి ఆఫర్, మళ్ళీ మళ్ళీ రాదు. మీ లైఫ్ సెటిల్ అయిపోతే నేను హామీ ఇస్తాను, చూసుకోండి మరి. సార్, అంత డబ్బు నేను సర్దుబాటు చేయలేను సార్. ఈ ఉద్యోగం నాకు రాదు సార్, వదిలేదు. ఇంకోండి, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీరేం అనుకోకండి. ముందుగా ఒక 80,000 పే చేయండి. మిగతా 80,000 ఇన్స్టాల్మెంట్ లో పే చేసేట్లేండి. నేను ఏదో మాట్లాడి ఏదో మేనేజ్ చేస్తాను, మరి ఏముందండి. సార్, అలా అయితే అప్పుడు ట్రైన్ ఇస్తే మా నాన్నగారిని అడిగి అలాగైనా డబ్బులు నేను పంపిస్తాను సార్. ఓకేనయ్యా, ఓకే ఓకే. మీ మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. మీరు డబ్బులు పంపించగానే ఆఫర్ లెటర్ మీకు వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్. వెరీ గుడ్. అన్ని పోయి కుదరదు, ఆగమతివా అనే మొత్తం అన్ని పోయి కుదరదు, అన్ని పోయి కుదరదు, అన్ని పోయి కుదరదు. సాధకుడి నుంచి బయటపడ్డ కీటకంలా పైడిరాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పటి వరకు బెక్కి బెక్కి కుమిడి ఏడ్చిన పైడిరాజు ఇక నుండి పరిపూర్ణమైన మనిషి అయ్యాడని సంబరపడ్డాడు. దానికి కారణం ఉద్యోగం కావాలి. ఊరికి కొత్తలా ఉన్నాడే. ఒరే శేషయ్య, ఎవర్రా వాడు? మన లోకరాజు గారు అబ్బాయి పైడిరాజు కదా. మన నోకరాజు గారు అబ్బాయి పైడిరాజు కదా. ఓరు 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 ఓరు. ఎంత పెద్దవాడు అయిపోయినా పైడిరాజు, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను తాత, మీరెలా ఉన్నారు? నా సంగతి ఉందిరా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అది సర్లే కానీ ఏంటి సంగతి, ఇలా వచ్చా? నాకు పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చింది తాత. ఉద్యోగం వచ్చిందా? చాలా మంచి విషయం చెప్పావురా. ఒరే శేషయ్య, నారాయణ, ఇదిగో చండి, అందరూ రండిరా, రండి. ఏమైంది పెద్దయ్యా? మన ఊరికి ఉద్యోగం వచ్చిన పైరాజు గారు వచ్చారా? జిందాబాద్ జిందాబాద్, ఉద్యోగం పైరాజు జిందాబాద్ జిందాబాద్. మన ఊరికి ఎంతో పేరు తెచ్చినాడు పైరాజు గారు. అది దిష్టి తీయాలరా.
పంపించావా? అందుకు ఇప్పుడే పంపించాను. ఆర్డర్ వచ్చిందా? ఇంకా రాలేదు, వస్తుంది. ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడే. మరి చూపించు. డబ్బులైతే పంపించాను, ఆర్డర్ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేస్తాను. ఏమైంది పై రాజు? ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే డబ్బులు పోయినట్టేనా? డబ్బులు పోయినట్టేనా? ఉద్యోగం రానట్టేనా? రానట్టే. నేను మోసపోయాను. నేను జీవితంలో స్థిరపడతాను. పొలం అమ్మి డబ్బులు కట్టిన నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పాలి? నాకు బ్రతికే అర్హత లేదు. చూసారుగా, ఇదే సైబర్ క్రైమ్. అర్హతకు తగ్గ ఉద్యోగాలు లేక, దీర్ఘకాలపు ఉద్యోగాలు రాక, ఏదో చిన్న ఉద్యోగం దొరికితే చాలనుకున్న యువత యువకులు ఇలా ఆన్లైన్ లో పడి ఫేక్ జాబ్ స్కామ్స్ అంటూ మోసపోతారు. అలా మోసపోయిన వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంతమంది మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అయినా కూడా మనిషికి ఆశ రాదు. అందుకే మోసం చేసే వాళ్ళు మనల్ని కొత్త దారిలో మోసం చేస్తూనే ఉన్నారు. హలో హలో బంగారాజు గారిని మాట్లాడేది? అవునండి, బంగారాజు మాట్లాడుతున్నాను. ఎందుకు? మీరెవరు? ఏంటి సార్ ఏదో అంటున్నారు? ఉప్పే మళ్ళీ ఏదో అంటున్నారు. ఉప్పే. దానికి ఆల్రెడీ ట్రైనింగ్ మరియు క్వాలిటీ పర్పస్ రికార్డ్ అవుతుంది. మీరు బూత్లే వాడుతూ చూసుకోండి. సార్ ఊత పదం అండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. సర్లే బంగారాజు గారు, కంగ్రాచులేషన్ సార్. మీకు అదృష్టం లాంటి బంగారం పట్టింది. అదృష్టం ఎప్పటి నుంచో ఉందండి. ఎందుకు ఇదేమిటో చెప్పండి. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది సార్. డోర్స్ ఓపెన్ చేయండి. ఎక్కడ? ఏడు ఇప్పే. అల్లు మళ్ళీ సార్ అలవాటు అయిపోయింది, కాస్త అడ్జస్ట్ చేసుకోండి సార్. సర్లేండి. చూడండి, ప్రభుత్వంచే గుర్తించబడిన మా XYZ కంపెనీ నుండి మీకు 50 లక్షల లాటరీ తగిలింది సార్. ఏమిటి? 50 లక్షల లాటరీ తగిలిందా? నేను ఏ లాటరీ టికెట్ కొనలేదండి. అంటే సార్ 6 నెలల క్రితం మా కంపెనీ వాళ్ళు ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారు సార్. 2 నెలలు ఎంత అని అడిగితే 6 అని సమాధానం చెప్పారే. నా రిజల్ట్ ఇది. పెట్టింది నేనే సార్. చూసారా సార్ అలా మర్చిపోయాను. నేను ఎదగని మాకు కావాల్సింది మీరంటే ఇవ్వాలి సార్. ఏదో అంటున్నారు. నేనేమంటున్నానంటే మాకు మీలాగా జనరల్ నాలెడ్జ్ మ్యాచ్ పట్టున వాళ్ళు కావాలి అంటున్నాను. సర్లేండి, డబ్బులు తీసుకోవడానికి ఇప్పుడే వస్తారా తర్వాత ఏమైనా? అబ్బాయి లేదండి, ఇప్పుడే తీసుకుంటాను. సార్ ఒక మాట, డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు. జాగ్రత్త అండి. అబ్బా తెలుసులేండి, రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. ఎందుకు డబ్బులకి ఎప్పుడు రమ్మంటారు? కంగారు పడకండి సార్. ఎందుకే మీరు ఆదాయం పన్ను కడుతున్నారా? ఏమిటి ఆదాయ పన్ను? నేను ఇంటి పన్ను పొలాయి పన్నే కట్టను. నాకంత ఖాళీ ఉండదండి. సర్లేండి, అవి కట్టకపోయినా పర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం మా కంపెనీకి 50 లక్షలు ఇవ్వాలంటే ఆదాయం పన్ను చట్టం ప్రకారం 5 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. మరి అప్పుడు 50,000 కట్టండి, మిగతా నేను చూసుకుంటాను. అంటే ఇప్పుడు 50,000 కడితే ఆ 50 లక్షలు ఇచ్చేస్తారా? తప్పకుండా సార్. మీరు ఇలా 50,000 ఇలా పంపగానే 50 లక్షలు పక్కన పడిపోతాయి అకౌంట్. అలాగే సార్, లింక్ పంపిస్తాను, కొంచెం పంపించాను సార్ అమౌంట్. అలాగే సార్ పంపించండి. బావా, అరే బావా, డబ్బులు తగ్గినాయి, డబ్బులు వచ్చాయంటే చాలు ఈగలు వాలిపోతారు. బావా ఎవరా నీకు బావా? ఎవరు నీకు బావా? బాబా గారు అని పిలు. తంతే బూర్లు గంపలో పడ్డాను. నేను ఇప్పుడు లక్షాధికారులు అయ్యాను బావా. అది కూడా మాట్లాడు. అది కాదు బావా, లక్షాధికారి కావడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు బావా, 50 లక్షలు లారీ తగిలింది. అదేదో ఆదాయ పన్ను చట్ట ప్రకారం 50,000 కడితే
50 లక్షలు ఇస్తాన్నారు బాబా, కట్టేశాడు. ఏంటి 50,000 కడితే 50 లక్షలు పంపిస్తారంటే 50,000 పంపిస్తావా? ఇచ్చేసాను బాబా. బావా ఇవన్నీ మోసాలు బావా. మోసం లేదు బాబా, నాతో బాగా మాట్లాడారు. డబ్బులు వచ్చాయా? లేదు పంపిస్తాను. ఏదో ఒకసారి ఫోన్ కలుపు. హలో హలో సార్, నా డబ్బులు ఇంకా రాలేదండి. సార్ నేను సార్ బంగారు వేసాయి. బంగారాజు గారు మీరా? మీ డబ్బులు ఇందాక పంపించాను సార్. ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది, మరే పర్వాలేదు. మీరు ఎప్పుడు అంటుంటారే ఒక స్వీట్ ఓత్ పదం, అదేంటో చెప్పండి ఒకసారి. ఇప్పే దాన్నే మీకు పాస్వర్డ్ సెట్ చేసాం. మీరు ఒక పని చేయండి, అలా ఇప్పే అనుకుంటుండండి. మ్యాచ్ అవ్వగానే డబ్బులు మీ అకౌంట్ పడిపోతాం. ఇప్పే ఇప్పే ఉప్పే. సార్ మ్యాచ్ అయిందా అండి? సార్ ఇంకా అవ్వలేదు, సిగ్నల్ వీక్ గా ఉంటుంది. కంటిన్యూ చేయండి సార్. ఉప్పే ఉప్పే అయిపే. నీ ఉప్పే. హలో హలో ఎవరు? మీరెవరు? ఈ అకౌంట్ నుంచి 50,000 పంపమన్నావా? లేదా ఇంతకీ మీరెవరు? నేను ఎవరు చెప్తా కానీ మీకు జనాలు మోసం చేసి వాళ్ళ డబ్బులు దోచుకోవడం పైన జనాల్ని ఏడిపించకుండా బ్రతకలేదా? స్టూపిడ్, ఈడియట్, రాస్కెల్. పెట్టేశాడా? అదేమిటి బాబా అలా తిప్పేస్తున్నావు? తిట్టాలా తన్నాలా? ఇవన్నీ మోసాలు బావా. ఇలా అన్నోన్ మెసేజెస్ కి వాళ్ళు పంపించే లింక్స్ కి రెస్పాండ్ కాకూడదు. అంటే బాబా ఇప్పుడు నా 50,000 పోయినట్టేనా? అట్టేనే కాదు, పోయే. పే చూసారు కదా, ఇది భారీ ఇంటర్నెట్ లాటరీ స్కామ్. ఎక్కువ మోతాదులో డబ్బులు గెలుచుకున్నట్లుగా మెసేజ్ల ద్వారాను ఈమెయిల్స్ ద్వారాను మనల్ని సంప్రదిస్తారు. ఈ మెసేజ్లు మెయిల్స్ నమ్మి డబ్బులు పంపారో మొత్తం పోయినట్టే. ఇలా డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళలాంటి వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. అయితే టెక్నాలజీని సరైన సమయంలో సరైన మార్గంలో ఉపయోగించుకుంటే దాడుల నుంచి ఇలాంటి సైబర్ నేరాల నుంచి బయటపడవచ్చు. అది ఎలాగో చూద్దాం. పొద్దున్ననగా వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్లో ఓవర్ టైం అంటూ అక్కడ ఏ రాజకారణం నిలబడుతుందో రాని. ఈరోజు వస్తే దాని సంగతి అటు ఇటు తెచ్చాను. ఏమైందండి, ఎలా ఉన్నారు? టైం ఎంత అయింది? ఓ, అదా, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైందండి. అవునులే, ఆఫీస్లో ఉంటే ఇంటికి తిరిగి రాబోతే ఇంక ఇల్లు నీకు కాపురం కూడా అక్కడ ఎట్టాల్సింది కదా. అవేం మాట్లాడండి. మరి ముగ్గురు ఉన్నాడు అనుకున్నావా, చచ్చిన అనుకున్నావా? ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? ముగ్గురికి వేళ తిండి పెట్టాలని లేదు, సిగరెట్లు లేవు, మందు లేక నరాలు లాగేస్తున్నాయే. పాగి పని కూడా లేకపోయింది బాగా. ఇదిగో, తీసుకో. ఏంటి ఇది? ఎంత ఇది? ఏంటి ముష్టి చేస్తావా? ముష్టి చేస్తున్నావు నువ్వు? అది కాదు. ఏంటి? మాట్లాడుకో. అరే నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, 3 నెలల నుంచి మొత్తుకున్నాను. ఇదిగోనండి డబ్బులు, అదిగోనండి డబ్బులు అంటారు, ఇచ్చింది లేదు చేసింది లేదు. అసలు ఇచ్చింది సొంత లేదా? అంటే డబ్బులు ఈడే గురించి తీసుకురాను. అప్పు చేయి లేదా లోన్ పెట్టు. అది కుదరకపోతే ఈ అమౌంట్ కదా పుట్టి నుంచి పట్టురా. ఆ అవకాశం లేదండి. అవకాశాలు లేకపోతే ఆ అవకాశాలు కల్పించుకునే మార్గాన్ని నేనే ఎదుర్కొంటున్నాను. అంటే అంటే పాతకాలను తెలుసుకుని కొత్త కాలం తెచ్చుకున్నాను. అంటే నన్ను వదిలేస్తారా? నిన్ను దేవుడి దగ్గరికి పంపిస్తా. దేవుడికి ఎలా పంపించండి? మొన్న ఎపిసోడ్ చూసాం కదా, తల్లని చంపేసి గమ్ములో దొక్కేసి చంపేసి పారేశాడు. అలా చెప్పా నిన్ను ఇంకో ఎపిసోడ్ లో వెళ్ళండి నీట్గా యాసిడ్ పోసేసి సముద్రంలో వేస్తాడు. అలా చెప్పా నీకు ఎలా కావాలో చెప్పురా, అలాగే చేద్దాము. నీకు అంత అవకాశం లేదు. ముగ్గురిని చూస్తున్నావు, ముగ్గురిని చూస్తున్నావు అంటే
బాగుందా? కాసేపు అయితే నీకే తెలుస్తుంది. రండి సార్. ఏం జరిగిందమ్మా? నువ్వు ఆగు. చెప్పమ్మా. పుట్టిన నుంచి డబ్బు తీసుకురమ్మంటున్నాడు, లేదంటే చంపుతానంటున్నాడు. మీరు కంప్లైంట్ ఫైల్ అయింది పోలీస్ స్టేషన్. సార్ అన్ని సీరియస్ గా తీసుకుంటారుగా. చెప్పండి. ఏంటి అలా ఉన్నాక అన్నీ ఉంటాయి. ఈ మొబైల్ చెప్పింది. ఎప్పుడు ఫోన్ చేశారు? ఫోన్ చేయనవసరం లేదు. మహిళల రక్షణగా శక్తి యాప్ ఉంది. ఏ మహిళ అయినా ప్రమాదంలో ఉన్నప్పుడు మొబైల్ షేక్ చేస్తే చాలు, వెంటనే సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ కి అందుతుంది. నేను అదే చేశాను. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి యాప్ ప్రవేశపెట్టింది. ఇది ఆడవాళ్ళ పాలిట వజ్రాయుధం. శక్తి యాప్ వెంటుంటే రక్షణ మీకు చెందున్నట్లే. ఏమైనా కంప్లైంట్ ఫైల్ అయింది పోలీస్ స్టేషన్. ఆగు. ఇందాకేదో అన్నావే, నిన్నెవరు కాపాడతారని. పోలీసులు కాపాడతారు. పద. చూసారా టెక్నాలజీ నన్ను ఎలా కాపాడిందో? నన్నే కాదు, ఆపదలో ఉన్న ప్రతి మహిళను కాపాడుతుంది. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్. ఈ యాప్ ఆడవాళ్ళంతా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా ప్రమాదంలో ఉన్నా, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా మీ మొబైల్ యాప్ ఓపెన్ చేసి SOS ని క్లిక్ చేస్తే చాలు, లేదా మొబైల్ షేక్ చేస్తే చాలు, వెంటనే సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ కు అందుతుంది. అందరూ వెంటనే వారు మీ వద్దకు వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు, తగు చర్యలు తీసుకుంటారు. అయితే మొబైల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని కొంతమంది యువత చాటింగ్లు, డేటింగ్లు అంటూ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఆ నాన్న, ఏం చేస్తున్నావమ్మా? చదువుకుంటున్నా నాన్న. తర్వాత చదువుకుంటూ కానీ తొందరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా. కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాలి, టైం అవుతుంది. సరే నాన్న. తొందరగా వెళ్ళు. హలో. హాయ్ అరుణ్. ఏం చేస్తున్నావు? నేనా నీకోసం ఆలోచిస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేనా నీతో చాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కాల్స్ చాటింగ్స్ ఏనా, డేటింగ్స్ ఏం లేవా? అయ్యో అరుణ్, నీతో చాట్ చేస్తున్నాను, కాల్స్ మాట్లాడుతున్నాం, చాలా. చూడాలనిపిస్తుంది. సరదాగా అలా బయటికి వెళ్తాను. కుదరదాను. ఏంటి చిన్ని, నన్ను నమ్మడం లేదా? చూడు, నాది అందరిలో ప్రేమగా, నాది జెన్యున్లో. ఒకసారి నన్ను నమ్మి నాతో బయటికి రా, నా ప్రేమ ఏంటో చూపిస్తాను. అయ్యో అరుణ్, కూల్. ఇంట్లో నాన్న ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. ఉండనే చిన్ని, ఏదో ఒకటి చెప్పి బయటికి రా. కుదరదాను. సర్లే, రాణిగారికి అయినప్పుడే కలుద్దాం కానీ కనీసం రాణిగారి ఫొటోస్ చూసే భాగ్యాన్ని కల్పించు. అంటే ఫొటోస్ పెట్టి చూస్తాను, చూడాలనిపిస్తాను. ఎలా? సరే ఇప్పుడే పెడతానా? పెట్టిందా? పెట్టాను చూడు. ఇవేం ఫొటోస్ చిన్ని, ఏదో పేదరాశి పెద్దలాగా. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నట్టు కొంచెం హాట్గా, కొంచెం సెక్సీగా, ఇంట్రెస్టింగ్గా పెట్టచ్చు కదా. ఎలా? చూడాలనిపిస్తుంది. నేనే నీకు కొన్ని రిఫరెన్స్గా ఫొటోస్ పెడతాను, అవి చూసి అలా పెట్టు చాలు. పంపించాను చూడు. చిచ్చి, సిగ్గులేదు. సిగ్గెందుకు చిన్ని, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఇందులో చూడటంలో తప్పే ఉంది. నువ్వు కూడా పెట్టు, చూస్తా. నువ్వు ఇంకొకటి ఫోన్ చేయి, పెట్టే. చిన్ని 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 రా, పెట్ట ట్రాప్ లో పడిందా? కర్రా, అన్నట్టే పడి జారిపోతుంది.
మనం అనుకున్న ఫోటోలు పంపించిందా లేదా? చూడు అలాంటి ఫొటోస్ పెట్టింది. పాపం ఆ మైక్రాల్లో ఉందిరా, దాన్ని మాత్రం వదలకురోయ్. దీని ఫోటోలు మార్పింగ్ చేయి, బ్లాక్ మెయిల్ చేయి, డబ్బులు కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే చేస్తా. కానీ చూడు ఆహా ఆహా ఆహా, రాణి గారి ఫోటోలు రియాలిటీకి చాలా దగ్గరలో ఉన్నారా? వెరీ గుడ్, శబాష్. బ్లాక్ మెయిల్ చేయి, కమ్ ఆన్. ఏంట్రా బిజీ వస్తుందా? ఏదో పనిలో ఉంటుందా? మళ్ళీ ఎందుకు చేసావు? మళ్ళీ మళ్ళీ చేస్తున్నానంటే అంత గుర్తొస్తున్నావు అని అర్థం. అది సరే కానీ నేను ఇందులో ఫొటోస్ అడిగాను కదా, పంపిస్తున్నావా లేదా? నీకు అప్పుడే చెప్పానుగా పంపనని. ఆహా, పంపవా? పంపను. సరే అయితే నేనే నీ ఫొటోస్ నీకు పంపిస్తాను, చూసి ఎలా ఉన్నాయో చెప్పు. పంపించాను చూడు. ముందు నీ ఏడు పాప నా ఏడు పెట్టే వినే. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. లక్ష రూపాయలు కావాలి. పోనీ 50,000. అయ్యో నా దగ్గర లేవు. ఆహా, అయితే నాతో ఒక రోజంతా ఉంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవునే, బ్లాక్ మెయిలే చేస్తున్నా. అయితే నేను అడిగిన డబ్బు పంపించు, లేదా నాతో ఒక రోజు ఉంది. లేదనుకో నీ ఫొటోస్ మొత్తం నీ ఫ్యామిలీ వాళ్ళందరికీ పెట్టేస్తా. మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తా, మొత్తం వైరల్ చేసేస్తా. నిన్ను అంత ఈజీగా వదలనే. చూడు 2 రోజులు టైం ఇస్తున్నా. అయితే నేను అడిగిన డబ్బు పంపించు, లేదా నాతో ఉంది. లేదనుకో మొత్తం ఇంటర్నెట్ లో వైరల్ చేసేస్తా. ఆడపిల్ల బ్రతుకు ఐటకు చందం అయ్యో దేవుడా, నీవే రాసి నవల్లోకే మెచ్చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు ఐటకు చందం అయ్యో దేవుడా, నీవే రాసి నవల్లోకే మెచ్చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. మానవత్వం మరిసి రాక్షసత్వంతో అయ్యో దేవుడా, మగవాని కోరల్లో నలిగే బ్రతుకు ఎక్క బ్రహ్మదేవుడా. మగవాని కోరల్లో నలిగే బ్రతుకు ఎక్క బ్రహ్మదేవుడా, ఎక్క బ్రహ్మదేవుడా, ఎక్క బ్రహ్మదేవుడా. అమ్మా చిన్ని, రెడీ అయ్యావమ్మా? అవుతున్నా నాన్న. ఏం అలా ఉన్నావు? టిఫిన్ కూడా ఇంకా తినలేదు? ఆకలిగా లేదు నాన్న. సరేలే, దారిలో ఏమైనా తిందు కానీ వెళ్ళు, తొందరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా. నాన్న ఏంటమ్మా, ఏమైందో పర్వాలేదు చెప్పమ్మా. నాకు ఒక 50,000 కావాలి నాన్న. ఎందుకమ్మా అంత డబ్బు? అది అది చెప్పమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బ్రెయిన్ ట్యూమర్ అంట, సర్జరీకి డబ్బు సర్దమన్నాడు. ఎవరమ్మా ఫ్రెండు? అది రాము నాన్న. సరేనమ్మా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోకపోతే అది నిజమైన స్నేహం కాదు. యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. వెళ్ళమ్మా, తొందరగా రెడీ అవ్వు. అలాగే చేద్దాం. హలో, హాయ్ అంకుల్. ఎవరమ్మా? నేను రాముడు అంకుల్. సారీ బాబు, నువ్వు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నీకు మేమంతా ఉన్నాం కదా. ఇప్పుడు ఏమైంది అంకుల్? అదేంటి బాబు, మీ నాన్నగారికి బ్రెయిన్ ట్యూమర్ అంట కదా. అచ్చే అదే అదే, మా నాన్నగారు తిరుపతికి వెళ్ళారు, ఈరోజు సాయంత్రం వస్తున్నారు. నాన్న సరే బాబు, సరే, నేను నీతో తర్వాత మాట్లాడు. ఓకే అంకుల్.
అంటానమ్మా. ఎందుకమ్మా నాకు అబద్ధం చెప్పావు? నాకు రాము ఇప్పుడే ఫోన్ చేశాడు. అడిగిన దానికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా అలా నిల్చుంటావేంటి? అయ్యో ఏమైందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నా? ఏమైంది అమ్మా? నీ ఫోన్ వస్తుందమ్మా. ఫోన్ తింటావేంటమ్మా? చూడు ఎవరు? అబ్బా ఫోన్ ఫోటో ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమిటమ్మా ఇదంతా? నువ్వు బాగా చదువుకొని మెట్టు మెట్టు పైకెక్కుతావు నేనంతో ఆశపడితే ఏంటమ్మా ఇలా ఉన్న మెట్టు నుండి జారిపోతున్నావు? తల్లి లేని పిల్లవు కదా, నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను. నీకెంతో స్వేచ్ఛనిచ్చాను. అసలు ఎవరమ్మా వాళ్ళు? ఈ ఫోటోలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? ఫ్రెండ్ అని చదువు తీసుకుని అడిగితే నేనే పంపించాను నాన్న. నువ్వు చేసింది చిన్న తప్పు కాదమ్మా. ఇప్పుడు ఈ ఫోటోలు అందరికీ చేరితే నేనేం చెయ్యి? హలో, అరే రాఘవ, అమ్మ ఏం చేసిందంటే సరే సరే తొందరగా కాస్త వచ్చేసా. అయినా తప్పు నీది కాదమ్మా, నాది ఉంది. పిల్లల్ని బాధ్యతగా పెంచడం తప్ప? అవును తప్పే. బాధ్యతగా పెంచడం అంటే 3 పూటలా తిండి పెట్టడం ఒకటేనా? కాదు. పిల్లలు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో గమనిస్తున్నామా? పిల్లలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతుల్లో సెల్ ఫోన్లు, ఫోన్లో చదువుకుంటున్నారు, ఫోన్లో టెక్నాలజీ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నామే కానీ ఇలా చెడు వ్యసనాలకు గురవుతున్నారని ఏనాడైనా అప్రమత్తంగా ఉన్నామా? లేదు. తప్పు పిల్లలదే కాదు, పెద్దలది ఉంది. మన పెద్దలందరి తప్పు ఉంది. రే రాఘవ, ఏమైందమ్మా? నా ఫ్రెండ్ ఫోటో మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంకుల్. డబ్బు డిమాండ్ చేస్తున్నాడు, థ్రెట్ ఇస్తున్నాడు. సరే నువ్వే కంగారు పడ్డా. ఏం చేయమంటావురా? నువ్వే కంగారు పడ్డా. నాకు సైబర్ క్రైమ్ తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. ఇష్యూ నేను సాల్వ్ చేస్తాను. నువ్వే పడి అన్నట్టు నాకు ఫోన్ చేసి కాలేజ్ ఫీజు కట్టాలా? నీకు నువ్వే పడి పుస్తకాలు తీసుకున్నా. చూశారు కదా, టీనేజ్ అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో సైబర్ క్రైమ్ ఒకటి. మిడిల్ క్లాస్ ఉమెన్, వర్కింగ్ ఉమెన్ కూడా ఫోన్ కాల్ వేడుకలు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్లకు, ఇలా అశ్లీల మెసేజ్లకు గురవుతుంది. ఇటువంటి కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా మీరు ఉంటున్న చోటు నుండే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీస్ వారికి కంప్లైంట్ చేయవచ్చు. అప్పుడు పోలీస్ వారే మీరున్న అడ్రస్కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది. మొత్తం దిగిపోతుందిరా. మందు సిగరెట్ కంటే ఏదో ఒకటి తీసుకురా. ఏం లేవు, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టాను. డబ్బులు ఎక్కడవి? ఓన్లీ క్రెడిట్, వాయిదాల పేమెంట్. మొత్తం ఒకసారి కట్టేవచ్చుగా. డబ్బులు ఎక్కడవి? దారితో పడి
ఇదిగోరా ఇదిగో ఇంకా ఊపిరి పీల్చుకో. ఎవరో సౌండ్ పాయింట్ వేస్తున్నారు. పట్టుగా సరుకు ఆగు. ఏంటి బాబు? డబ్బులు తే. లేవు బాబు. ఎన్నో నా డబ్బులు తే. ఏమైంది? వీడేనా? ఇప్పుడే రాఘవ అంకుల్ ఫోన్ చేసి పోలీసులు బాబు. డబ్బులు తే. అరే రాఘవ, అమ్మాయిని ఏం చేసేవాడు? బాబు, అమ్మాయిని తీసుకోండి. బాబు, నీ పుణ్యం ఉంటుంది బాబు. అరే రాఘవ, వాడి నా అమ్మాయిని కొట్టడం నాశనం చేసింది. సిగ్గులేదా నీకు? ఎలా పెంచేది మీ అమ్మ నాన్న? ఉద్యోగం ఇస్తామని చెప్పి కేడీ కంపెనీ మమ్మల్ని మోసం చేశారు సార్. డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక ఇలా చెడు చేస్తారు బానిసి మా జీవితాన్ని పాడు చేసుకున్నాం సార్. నువ్వురా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సౌకర్యాల వల్ల మేము ఇలా తయారైనాం సార్. మేము ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో మనం ఎప్పుడూ పట్టించుకోలేదు. మా కెరీర్ ఎలా వెళ్తుంది అని కూడా ఎప్పుడూ అడగలేదు. అందుకే మత్తు పదార్థాలకు బానిసై డబ్బు లేక ఇలా చేయాల్సి వస్తుంది. చూశారు కదా, డ్రగ్స్ మత్తులో పడి వివేకం కోల్పోయి ఆవేశంతో ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో పడిపోయి పతనమైపోతున్నాడు మనిషి. ఆన్లైన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ముళ్ళ తీగలు ఉంటాయి, మల్లె పొదలు ఉంటాయి. మనం ముళ్ళ తీగ దగ్గరికి వెళ్ళకూడదు. అది మనల్ని గాయపరుస్తుంది. మమ్మల్ని క్షమించండి సార్. క్షమించండి. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అదమ్మా, వీళ్ళ మీద సైబర్ కేసు పెడదాం. కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఇలా సైబర్ నేరాలు జరిగిన వెంటనే పోలీస్ వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళలేకపోయిన పక్షంలో 1930 అనే హెల్ప్లైన్ డెస్క్ నెంబర్కి డైల్ చేయవచ్చు, లేదా www.cybercrime.go.in డైల్ చేయవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇలాంటి వాటి నుంచి సేఫ్గా ఉండొచ్చు. అవి ఏంటంటే, తల్లిదండ్రులారా, పిల్లలుగా మేమేం ఫోన్లో చూస్తున్నామో గమనిస్తూ ఉండండి. ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి. తెలియని లింక్ మీద క్లిక్ చేయకండి. బెట్టింగ్ యాప్స్ వాడకండి. ఫేక్ జాబ్ స్కామ్స్ అంటూ మోసపోకండి. అన్నోన్ మెసేజెస్ వాళ్ళు పంపించే లింక్స్ కి రెస్పాండ్ అవ్వదు. అపరిచిత వ్యక్తులకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని ఇవ్వకండి. నేరాల నివారణ ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నివారణ ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నివారణ ప్రతి ఒక్కరి కర్తవ్యం. మూర్తి గారు, నవరసమూర్తి గారు వారి నటీనటులను పరిచయం చేస్తారు. చలసాని కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు ధవళేశ్వర గారు, వారిని కూడా ఒకసారి వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నవరసమూర్తి గారు వారి నటీనటులను సభకు పరిచయం చేస్తారు. తేజ, జిగ్నాస్, మదన్, నిరుపం, నారాయణ, సునీత, యశ్వంత్, సాయి, వాయిద్య సహకారం డప్పు ప్రసాద్, నేపథ్య సహకారం నారాయణ మరియు ఈ కార్యక్రమాన్ని నడిపించిన హేమ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చలసాని కృష్ణప్రసాద్ గారు చేయడం వల్ల డిస్టర్బెన్స్ అయింది. చంద్రశేఖర్ గారిని సత్కరించవలసిందిగా మన చంద్రశేఖర్ గారిని, ధవళేశ్వర గారిని. అయ్యో మీరు ఫ్రూట్స్ కూడా
వహించిన డాక్టర్ వేమలి త్రినాథ్ గారిని అభినందిస్తూ చలసాని వారు టీసీహెచ్ నాయుడు గారు అందరూ కలిపి త్రినాథ్ గారిని గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. అదే ఈ నాటికి మా ధన్యోష్మి నాటకాన్ని నేను మర్చిపోయాను, క్షమించాలి. మా మూర్తి ఎక్కువ సహకరించే మూర్తికి ధన్యవాదాలు. నవరస మూర్తికి ప్రత్యేకంగా ఈ నాటకాన్ని వీళ్ళే నడిపించారు. లేట్గా చెప్పాను.